హాయ్ అండి. వంకాయ, బంగాళదుంప, మునక్కాడ వేసి రుచికరంగా పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. 4 వంకాయలు తీసుకున్నాను, 2 టమోటాలు, 2 బంగాళదుంపలు, మీడియం సైజు ఉల్లిపాయ, 2 పెద్ద మునక్కాడలు తీసుకొని ఇవన్నీ శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. కరునెక్కకుండా వంకాయలు ఉప్పేసి నీళ్ళల్లో వేసుకుంటే మనకి కరునెక్కవు. బంగాళదుంప కూడా కలర్ మారకుండా ఉండాలంటే నీళ్ళల్లో వేసుకుంటే కలర్ మారదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ, కరివేపాకు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని వేగడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలండి. మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఒక రౌండ్ కలుపుకున్న తర్వాత ముందు వంకాయ ముక్కలు వేసుకొని కలిపేసుకొని తర్వాత బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు మునక్కాడ ముక్కలు కూడా వేసేసుకుందాము. ఇవన్నీ వేసి ఒక రౌండ్ కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు సన్న సెగపైన మగ్గిన తర్వాత 1.5 గ్లాసు నీళ్లు వేసేసి హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత కొద్దిగా చింతపండు పులుసు వేసేసి ఒక 5 నిమిషాలు సన్న సెగపైన ఉడికించుకుంటే కమ్మటి మునక్కాడ